ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీకి బీజేపీ నేతలు షాక్ ఇచ్చారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య పాల్గొన్న కార్యక్రమంలో బీజేపీ నేతలు మంత్రి రజనీని నిలదీశారు. కేంద్ర నిధులతో కార్యక్రమాలు చేస్తూ మీ పేరు చెప్పుకుంటున్నారేంటి అని రజనీ ప్రసంగాన్ని మధ్యలోనే అడ్డుకున్నారు. బీజేపీ నేతల రియాక్షన్తో షాక్ అయిన మంత్రి రజనీ ప్రసంగం ఆపేసి కూర్చున్నారు. అయినా వదలని బీజేపీ నేతలు తమ ఆవేదనను కేంద్ర మంత్రికి చెప్పాలంటూ డిమాండ్ చేశారు. కానీ వారిని వారించారు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ. ఆ తరువాత ఆరోగ్య శాఖ కార్యదర్శి కృష్ణబాబు కేంద్ర మంత్రికి చెప్పానంటూ బీజేపీ నేతలకు సర్ది చెప్పారు. కన్ఫ్యూజన్ ఏం లేదు. ఆయన చెప్పింది ఏంటంటే మనం ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఆల్రెడీ మాకు ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. అప్డేట్స్ ని శివ, ఈ సభలో చోటు చేసుకున్న గందరగోళ పరిస్థితి గురించి డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే గనక ఈ రోజు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కూడా ఆయన గుంటూరు, విజయవాడలో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం మామిళ్లపల్లి గ్రామంలో ఆయన అయితే పర్యటన కొనసాగుతూ ఉంది. ఈ పర్యటనకు సంబంధించి ప్రధానంగా చూసుకుంటే గనక బీజేపీకి సంబంధించి జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రధాన ఏజెండాగా కూడా ఈ కార్యక్రమం అయితే సాగింది. అయితే ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్యం పట్ల తీసుకుంటున్న చర్యలు, ఆరోగ్యశ్రీకి సంబంధించి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, వైద్య ఆరోగ్యానికి సంబంధించి చేస్తున్న కార్యక్రమాలు, వాటి కేటాయిస్తున్న నిధులకు సంబంధించి కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ తన ప్రసంగంలో మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా బీజేపీ నేతలు రజనీకి అడ్డు తగిలిన పరిస్థితి కనిపిస్తా ఉంది. బీజేపీ నేతలు ఒక్కసారిగా అడ్డు తగలడంతో రజనీ షాక్ అయిన పరిస్థితి కనిపించింది. మీరు ఏదైతే పూర్తి స్థాయిలో కూడా కేంద్రం ఇచ్చే నిధులు, కేంద్రం ఇస్తున్న సహాయ సహకారాలతో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే మీరు ఏదైతే ఇప్పుడు గొప్పగా చెప్తున్నారో ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించిన నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం వేస్తుంది. కానీ మీరు ప్రసంగంలో కేవలం మీ ప్రభుత్వం వేస్తుందని చెప్తున్నారు, కానీ కేంద్ర ప్రభుత్వం గురించి ఎక్కడా చెప్పట్లేదు. సరైన పద్ధతి కాదని చెప్పి కూడా స్థానిక బీజేపీ నేతలు రజనీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమె ప్రసంగాన్ని అడ్డు తగిలారు. వెమ్మంటే ఆమె ప్రసంగాన్ని కూడా ముగించింది. కేంద్ర మంత్రికి బీజేపీ నేతలు చెప్పే ప్రయత్నమే చేశారు. ఆయన కూడా వారించారు. వెంటనే ఆరోగ్య శాఖ కార్యదర్శి కృష్ణబాబుకి విషయాన్ని తెలియజేసే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామంతో ఇటు బీజేపీ నేతలు అలాగే అటు వైసీపీ నేతలు కంగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం నిధులుగా మళ్లించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పి కూడా ప్రజలకు చెప్పడం ఎంతవరకు సమంజసం అనేది బీజేపీ నేతలు అయితే గట్టిగా నిలదీశారు. రైట్, థ్యాంక్ యూ శివ.